హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా అమ్మ చేతితోటి ఒక మంచి వంటని మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటంటే రవ్వ చేప. ఒక నదిలోంచి పట్టుకొచ్చారు. ఇది చెరువు చేప కాదు. నేను చెరువు చేపలు తినను. ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. చెరువుల్లోని కాలువల్లో ఉన్న చేపలు అయితే నేను తినను. మా అమ్మగారు ఫస్ట్ నుంచి చివరి వరకు ఎలా వండి చూపిస్తారో, వంట ఎలా చేస్తారో మీకు ప్రతి విషయాన్ని మీకు క్లారిటీగా చెప్తాను. నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు కంటే మా అమ్మ అంతకంటే బాగా చేస్తారు. ఎంత బాగుంటుందంటే ప్రాసెస్ని మీరు చూస్తారు కదా, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. చూడండి. ఇదిగో ఈ సైజు ముక్కలు చేసుకుంటే బాగుంటాయి. ఇదిగో పువ్వుని ముందు దాకు ముక్కలు కోసిన తర్వాత 5-6 సార్లు కడుక్కోవాలి. సాల్ట్ వేసుకొని 5 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇదిగో శుభ్రంగా కడుక్కున్నాను. మరి పులిచి పెడదాం రండి. ఇదిగో ముక్కలు ఎంత శుభ్రంగా కడిగాను చూడండి. ఇదిగో 2 ఉల్లిపాయలండి. ఇదిగో టమాటా. ఇదిగో పచ్చిమిర్చి. 5 మిరపకాయలండి. ఇదిగో కరివేపాకు. ఇదిగో చింతపండు అండి. ఇదిగో ఆలుగలు ఆడేస్తున్నానండి. ఒక పువ్వు మసాలా పువ్వు, ఒక పువ్వు ఇస్తున్నాను. 4 మగ్గులు 3 పొడి జీలకర్ర పొడి. ఇదిగో ఇందులో వేసి రోట్లు వేసి దించుతున్నాను. ఇదిగో తగినంత నూనె, సరిపోగా కారం వేస్తున్నాను. ఇదిగో చేప ముక్కలు ఇదిగో ఇందులో వేస్తున్నానండి. ఇదిగో మసాలా వేస్తున్నానండి. ఎల్లుల్లిపాయన అల్లమునండి.
సాల్ట్ తగినంత వేస్తున్నాను. ఇరవై నిమిషాలు మరి కూర ఉడికించుకోవాలండి. చేపల పులుసు రెడీ అయిపోయింది. దించేస్తాం. బాగా కలిపిపోయి ఒక దగ్గర పెట్టుకోవాలి. చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మా అమ్మగారు వడ్డిస్తున్నారు. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందని. ఇప్పటికే వేడివేడి పులుసు నోరు ఊరిపోతుంది. చూడండి చేప తల ఇది. నాకు చేప తల అంటే చాలా ఇష్టం. హెడ్ ఇదిగో ముక్కలు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చూడండి. మామూలుగా లేదు, టేస్ట్ అల్టిమేట్ ఉంది, అదిరిపోయింది. చూడు చేప ముక్క చాలా బాగా ఉడికింది. ఇది నదిలో చేప. నాకు చెరువులో చేపలు అంటే ఇష్టం ఉండదు, నదిలో చేప మాత్రమే చాలా టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే నదిలో చేపలు చెరువులో చేపలకి అమ్మోనియా ఎక్కువ ఉంటుంది. దానివల్ల టేస్ట్ మట్టి స్మెల్ చెరువులో ఉండిపోవడం వల్ల ఒకే చెరువు చిన్న కాలువలు గుంటల వల్ల అవి మట్టి స్మెల్ ఎక్కువ వస్తాయి. అందుకే నాకు నచ్చదు. దీన్ని వండించాను మా అమ్మతోటి. మామూలుగా లేదు. కూర ఎలా తయారు చేసామో చూసారు కదా. మీరు కూడా ట్రై చేసి తినండి, చాలా బాగుంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాలాంటి వాళ్ళని ఆదరించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.